బాగా ఏడ్చాను అంటే ఎప్పుడైనా ఎందుకు ఏడ్చానో తెలుసా? బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి అని ఏడవలా. లేకపోతే నాకు ఇవ్వు అని ఏడవలా. ఎవడో ఏదో అన్నాడు అని ఏడవలా. ఎప్పుడైనా నేను ఎక్కువ ఏడ్చింది దేనికోసం తెలుసా? నిన్ను ఈ విధంగా బాధ పెట్టాను, ఈ విధంగా బాధ పెట్టాను, ఈ విధంగా అభ్యంతర పెట్టాను, ఈ విధంగా నీ దుఃఖానికి కారణమయ్యాను, నిన్ను బాధ పెట్టానని ఆయనను అభ్యంతరపరిచిన ఘట్టాలను తలుచుకొని విపరీతంగా ఏడ్చుకున్నా. ఆయన్ని బాధ పెట్టిన ఘట్టాలను బట్టి నేను ఏడ్చాను తప్ప నేను భౌతికంగా అనుభవించే బాధలను బట్టి ఏడవలా. ఎందుకంటే అవన్నీ నాకు ముఖ్యం కాదు. అవన్నీ ఆయన చూసుకుంటాడు. నేను ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఎంతమందికి అర్థమవుతున్నాయో, ఎంతమంది హృదయంలోకి వెళ్తున్నాయో నాకైతే తెలియదు. మీకు అర్థమైతే ఒకసారి చేతులు ఎత్తి చెప్పండి, నాకు అర్థమవుతుంది అన్నయ్య. అంతే. నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఏం కృంగిపోవద్దు. కొంతమంది యథార్థ హృదయులై దేవుడిని ప్రేమించి సేవిస్తా ఆయన కార్యాల కొరకు ఓపికగా కనిపెట్టుకుని ఆయనకి వెళ్ళి చూస్తున్నారు. డోంట్ వరీ, శ్రేష్టమైన దాన్ని పొందుతావు. నువ్వు శ్రేష్టమైన దాన్ని పొందుతావు, శ్రేష్టమైన దాన్ని పొందుతావు. దాచిపెట్టి ఉంచుతాడు నీకు. నమ్మదగిన దేవుడు. మీరు నిజంగా ఆత్మ సంబంధులైతే, నిజంగా దేవుని ఆత్మకార్యాలు ఎరిగిన వాళ్ళైతే, నిజంగా పరలోక రాజ్య పౌరులే అయితే, నిజంగా నాకు ఈ లోకరాజ్యం గొప్ప కాదు, ఈ లోకంలో మనుషుల మాటలు నాకు ఎక్కువ కాదు, నాకు ఆ లోకమే ఎక్కువ అని నువ్వు అనుకుంటే, ఇది మొదలుకొని ఇక చింత, దుఃఖం, వేదన వదిలే. ఆయన్ని సన్నుతించి, ఆయనలో ఆనందించి, ఆయన విశ్రాంతిలో ఉండు. గుర్తుపెట్టుకో, నువ్వు అనవసర విషయాలను, ఈ సంగతులు, ఆ సంగతులు, ఇవి అని నువ్వు బాధపడి దేవుణ్ణి బాధ పెట్టవాకు. దేవుడు చెప్పాడు మర్యాదగా సంతోషంగా ఉండని. ఏమని చెప్పాడు? మర్యాదగా. ఏనట్టు చెబుతున్నారు? మర్యాదగా అంతే. అవసరమైతే 2 కొట్టి కూడా సంతోషించంటాడు. కొడితే ఆడు సంతోషిస్తాం ప్రభు అంటే, అంతే, నువ్వు సంతోషించాలి అంతే, లేదా కొడతా. ఇది ఎక్కడ దౌర్జన్యం తండ్రి? సంతోషం అంటే పరిస్థితులను బట్టి మాకు రావాలి, అనవసరం, నువ్వు సంతోషించాలి అంతే. ఏంటి నేను లేనా? నేనున్నాగా, నువ్వు సంతోషంగా ఉండు అంటే. అన్నీ అప్పులు అయిపోయినాయి. అరే అప్పులైతే సంతోషంగా ఉండు, నోరు మూసుకొని. మరి అప్పులు నేను చూసుకుంటాగా. ఎప్పటికి ఏది అందించాలో అది అందిస్తాను. ప్రశాంతంగా ఉండు, నన్ను నమ్ము. మనం ఆయన్ని నమ్ముతున్నాం అంటానికి గుర్తు ఏంటంటే మనం హ్యాపీగా ఉంటాం. మనం ఆయన అనుమానిస్తున్నాం అంటానికి గుర్తు ఏంటంటే దుఃఖంలో ఉంటాం. తరచుగా నువ్వు అలాగ దుఃఖాలు, వేదనలు కొనసాగించొద్దు, వదిలే. ఈ ఉపవాసాల్లో, ఈ 4వ కూటమిలో, ఈ 2వ దినమందు దేవుడు మనకు అందిస్తున్న మాట, మీరు నా రాజ్య సంబంధులు, మీ జీవితాలన్నీ నా చేతుల్లో ఉన్నాయి, కలత చెందొద్దు, శ్రేష్టమైన వాటిని మీకు అందించడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను అంటాడు దేవుడు. అంటున్నాడు ఆయన.